ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఇనుప పెనం పెట్టుకున్నట్లయితే చపాతీ మంచిగా సమానంగా కాలుతుంది. ఈలోగా మనం రొట్టె తయారు చేసుకుందాము. దీన్ని సిమ్లో పెడదాము. మనం పిండి కలిపి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. పిండిని ఇంత ముద్ద తీసుకోవాలి. చపాతీకి సరిపడేంత ముద్ద తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకొని పిండిని ఈ విధంగా భక్ష్యాలు ఒత్తినట్టుగా ఒత్తుకోవాలి. ఇది మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తుకోవాలి. రొట్టె ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం కాలింది. దీనిపైన కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ బటర్ పేపర్ను ఇలా వేసేయాలి. పేపర్ ఇలా మెల్లగా తీసేయాలి. ఈ విధంగా తీసేయాలి. ఈలోపుగా మనం ఇది కాలేలోపు ఇంకొక రొట్టె తయారు చేస్తాం. ఇలా చూసుకోవాలి. మధ్యలో ఇలా అన్ని వైపులా సమంగా కాలేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.